ఇక్కడ ఉన్నారు కుమార్కి ఏ భేదాలు లేవండి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాం నిషేధాలు వస్తూ చూసుకున్నాం విభేదాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు, అదే మరి సర్టిఫికేట్ కూడా ఉందండి. చూపిస్తాడా? ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందూ లేడండి, అసలు ఒక్క హిందూ లేడు. ఇక్కడ గుడి కడతాం, అయితే సార్ రామాలయంలో అందరికీ జై భీమ్. ఈ మధ్యకాలంలో ఉండి ఎమ్మెల్యే, అదేవిధంగా బ్యాంకులకు అత్యంత ఆప్తుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలోని పెదపేట అనేటువంటి ఒక దళితవాడకి వెళ్ళి చాలా హంగామా సృష్టించారు. సో ఈ వీడియోలో ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది అక్కడ ఒక రామాలయం ఏర్పాటుని వ్యతిరేకించే వీడియో మాత్రం కాదు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అక్కడ జరిగింది ఏమిటంటే, ఈయన ఆ పెదపేట దళితవాడకు వస్తున్నారని తెలిసి అక్కడ గ్రామ పెద్దలందరూ చాలా ఆశగా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎందుకనంటే అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీ హాస్టల్ మూతపడిపోయింది. దానివల్ల బీసీ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. బీసీ విద్యార్థులు అంటే వాళ్ళందరూ కూడా హిందువులే, వాళ్ళేమీ క్రైస్తవులు కాదు, మరొకటి కాదు. అలాగే డ్రైనేజ్ పాడైపోయి ఉంది. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, మీరు వీడియోలో చూడొచ్చు. చాలా మురికిగా ఉండి దుర్గంధం వెదజల్లుతూ అక్కడ ఆ ఓపెన్ డ్రైనేజ్ వల్ల వచ్చే వాసనే కాకుండా క్రిమికీటకాలు కూడా ఉన్నాయి. అట్లాంటి సమస్య ఉంది. అలానే తాగునీరు సమస్య ఉంది. కుళాయిలు అయితే ఉన్నాయి కానీ అందులోంచి వచ్చే నీరు తాగడానికి పనికిరాదు. అలానే చెత్త కుండీలు లేవు. చెత్త అంతా ఓపెన్ ప్లేస్ వేసి ఉంచడం వల్ల అక్కడి నుంచి కూడా వాసన రావటం, అక్కడ ఈ యానిమల్స్, ఈ పందులు కానీ కుక్కలు కానీ అక్కడ తిరగటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి ఈ సమస్యల నుంచి ఆయన పరిష్కారం చూపించడానికి వస్తున్నారేమో, ఈ సమస్యలు తెలిసి ఆయన వస్తున్నారేమో అని చెప్పి అక్కడికి వెళ్తే ఆయన ఏమంటారంటే, అక్కడ ఉన్న ఒక హిందూ దేవాలయమే, అది కూడా గంగానమ్మ టెంపుల్. అంటే దళితులకి గంగానమ్మ దేవత. గంగానమ్మ, వేగులమ్మ, మైసమ్మ, ఇట్లా దళితులకి దేవతలు ఉంటారు. వాళ్ళు కూడా హిందూ దేవతలే. సో ఆ దేవాలయం అనేది ఒకటి ఉంది, పాతది. వాళ్ళ దగ్గర డబ్బులు లేక దాన్ని ఎక్కువగా నిర్వహించుకోలేకపోతున్నారు. సో ఈయనకి అంతగా ఉత్సాహం ఉంటే, హిందూ మతాన్ని ఉద్ధరించాలనుకుంటే ఆ గంగానమ్మ దేవాలయాన్ని పునరుద్ధరించవచ్చు. లేదు అని అంటే అక్కడ ఉన్న బీసీ హాస్టల్ ఏదైతే ఉందో అందులో ఉండేది కూడా హిందూ విద్యార్థులే. డబ్బులు ఎక్కువగా ఉంటే మరి ఆ బీసీ హాస్టల్ని కనుక రినోవేట్ చేస్తే అక్కడ హిందువులైనటువంటి బీసీ విద్యార్థులు చదువుకోవటానికి, జీవితంలో బాగుపడటానికి మార్గం ఏర్పడి ఉండేది. అయితే ఈయన ఈ సమస్యలేమీ పట్టించుకోకుండా అక్కడున్న ఒక దేవత దేవాలయాన్ని కూల్చేసి మరొక దేవుడి దేవాలయాన్ని కట్టిస్తానని చెప్పేసి వెళ్ళి అక్కడ వాళ్ళని దౌర్జన్యం చేయటం, మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏంటి, ఇలాంటి విషయాల్లోకి వెళ్ళటం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఎందుకు ఈ పని చేస్తున్నారు? నిజంగా హిందూ మతం మీద ప్రేమతో చేస్తున్నారా? హిందూ మతం మీద ప్రేమతో, హిందూ మతాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో చేస్తున్నట్టయితే బీసీ హాస్టల్ బాగు చేయొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నది హిందువులే. అలానే గంగానమ్మ దేవాలయాన్ని కూడా బాగు చేయొచ్చు. ప్రజల సమస్యలు తీర్చాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటిని తీర్చవచ్చు. ఇవన్నీ కాకుండా అక్కడ ఆయన ఒక రప్చర్ క్రియేట్ చేయడానికి, ఒక వివాదం క్రియేట్ చేయడానికి వెళ్ళారు. ఆ వివాదాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే దానికి కారణం ఉంది. ఈయన మీద 2 సిబిఐ కేసులు, బ్యాంకు దొంగతనానికి సంబంధించి బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని ఎగ్గొట్టినటువంటి 2 కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. రేపమాపో అరెస్ట్ అవుతారు. ఆ విషయం నుంచి దృష్టి మరల్చడానికి ఈయన హిందూ బంధు అనేటువంటి ఒక ముసుగేసుకు వాళ్ళని చూస్తున్నారు. దాంతో అందరూ కూడా ఈయన ఏదో హిందువులకి గొప్ప ఫేవర్ చేయడానికి వచ్చిన వ్యక్తి అని అనుకుంటారు. వివాదాలన్నీ కూడా ఇటువైపు తిరుగుతాయి, ఆయన మీదకి దృష్టి మళ్ళదు. ఇది ఆయన పథకం. గత 5 ఏళ్లలో కూడా అదే జరిగింది. సిబిఐ వారు 900 పైచిలుకు కోట్లు ఎగ్గొట్టిన, ఎస్బీఐ బ్యాంకుకి ఎగ్గొట్టిన కేసులో ఛార్జ్షీట్ వేశారు. గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు విచారణ జరిగింది. ఆ విషయాన్ని మనకు తెలియకుండా, మీడియా కవర్ చేయకుండా ఉండటానికి ఆయన జగన్ గారి ప్రభుత్వాన్ని విపరీతంగా తిట్టేవాడు. దాంతో ఈ మీడియా అంటే న్యూస్ పేపర్లు కానీ, టీవీ ఛానల్స్ కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా కంప్లీట్గా
వాటి మీద పడింది. అంటే ఈయన ప్రభుత్వాన్ని తిట్ల మీద పడింది, కానీ ఈయన మీద అవుతున్న సిబిఐ ఎంక్వైరీ గురించి ఎవరు కూడా రాయలేదు. సో ఇలా ఉంటే ఈయన పన్నాగాలు తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, తన వైపు దృష్టి మరల్చకుండా తను చేసిన నేరాల వైపు దృష్టి పడకుండా ఉండేదానికి ఇలాంటి ఎత్తులన్నీ వేస్తూ ఉంటాడు. అందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. అలానే ఇక్కడ చాలామంది అంటారు అక్కడ చర్చ్ ఉంది, చాలామంది చర్చికి వెళ్తున్నారని. చర్చిలోకి ఎవరినన్నా రాణిస్తారండి, ఎవరిని రావద్దని అనరు. కానీ వచ్చిన వాళ్ళందరినీ క్రైస్తవులని అనటం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా క్రైస్తవులనే అనుకోరు, చర్చి వాళ్ళు కూడా. చర్చి వాళ్ళ దృష్టిలో లెక్క ఏంటంటే క్రిస్టియన్ మతంలో వాళ్ళు బాప్తిజం తీసుకుని అంటే 3 సార్లు నీళ్ళలో ముంచడం ఇట్లాంటి వ్యవహారం ఉంటుంది. ఆ పూజా విధానం ఏదో ఉంది, అది ఫాలో అయ్యి బాప్తిజం సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే చర్చి క్రిస్టియన్స్గా గుర్తిస్తుంది. ఆ లోపు ఎవరైనా చర్చిలోకి రావచ్చు, వినొచ్చు, పోవచ్చు. అంత మాత్రాన వాళ్ళని క్రిస్టియన్స్ అని చర్చి అనుకోదు. గౌరవనీయమైన మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అనుకోలేదు. ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్లో అది స్పష్టంగా ఉంది. కాబట్టి ఇలాంటి అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధి మీద కాకుండా, అలాగే ఎమ్మెల్యే అక్కడ చేస్తున్న అక్రమాలు, వసూళ్లు, పేకాట్లు, దందాలు, అలాగే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, వాటిని పట్టించుకోకుండా ఉండేదానికి ఆయన వేస్తున్న ఎత్తుకడ దయచేసి ఎవరు కూడా మోసపోకండి. జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ.